రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ యాండ్రియా జెరేమియా చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి హాట్ టాపిక్ అయితే మారాయి అనమాట. అసలు ఆవిడ దేని గురించి కామెంట్స్ చేసిందంటే, పిశాచి సినిమా తెలుసు కదా మీ అందరికి. నిజంగా ఆ సినిమా తెలియని వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు, అలాగే తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉంటారు. ముఖ్యంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే నేను ఖచ్చితంగా ఆ సినిమాని అయితే చూడమని అయితే సజెస్ట్ చేస్తా. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే, ఎవరికైతే ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే సినిమాటోగ్రఫీ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో ఖచ్చితంగా ఆ పిశాచి సినిమా అయితే చూడండి. ఆ సినిమాలో డైరెక్టర్ మిస్కిన్ గారు పెట్టిన ఫ్రేమ్స్ అయితే ఒకసారి అయితే చూడండి. ఆ స్టోరీ టెల్లింగ్ మొత్తం కూడా ఆ ఫ్రేమ్ లోనే మనకైతే ఉంటదన్నమాట. నిజంగా ఎక్సలెంట్ ఫ్రేమింగ్ అనే చెప్పాలి. ఇంకా ఆ పిశాచి సినిమా అప్పట్లో తెలుగులో కావచ్చు, అటు తమిళ్లో కావచ్చు, సైలెంట్ గా అయితే వచ్చి వైలెంట్ హర్రర్ బ్లాక్ బస్టర్ అయితే అయిందనమాట. దాంట్లో చాలా మంచి దెయ్యం అయితే ఉంటది, అదొక లవ్ స్టోరీ అని నేనైతే చెప్తాను. సినిమా గనక ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా పిశాచి సినిమా అయితే చూడండి. ఖచ్చితంగా దెయ్యాలని కూడా మనం ప్రేమించవచ్చా, దెయ్యాలు కూడా మంచిగా ఉంటాయా అని మనకైతే అనిపిస్తుంది. మరి దెయ్యాల ప్రేమ కథను సినిమా భయంకరంగా ఉండదా అంటే ఖచ్చితంగా ఈ పోపిచ్చే సీన్స్ కూడా కొన్ని అయితే ఉంటాయి అనమాట. కాబట్టి ఖచ్చితంగా పిశాచి సినిమా అయితే చూడండి. ఇప్పుడు దానికి సీక్వల్ గా పిశాచి 2 సినిమా అయితే వస్తుంది. దాంట్లో లీడ్ రోల్ లో మన యాండ్రియా జెరేమియా అయితే యాక్ట్ చేస్తుంది అనమాట. దానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పుడైతే జరుగుతున్నాయి. ఆ ప్రమోషన్స్ లో భాగంగానే యాంకర్ అయితే మన యాండ్రియా జెరేమియాని ఏమని అడిగారంటే, పిశాచి 2 సినిమాలో న్యూడ్ సీన్స్ ఉన్నాయంట కదా అని యాండ్రియాని అయితే అడిగారు. దానికి రిప్లైగా ఆవిడ ఏం చెప్పిందంటే, ఈ సినిమా స్క్రిప్ట్ లో కావచ్చు, లేకపోతే డైరెక్టర్ మిస్కిన్ గారు చెప్పిన స్టోరీలో కావచ్చు, న్యూడ్ సీన్స్ అయితే ఉన్నాయంట. కానీ ఎప్పుడైతే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందో దాని తర్వాత అయితే మిస్కిన్ గారు అయితే ఆ న్యూడ్ సీన్స్ అయితే తీసేసాడంట. కానీ ఈ సినిమాలో చాలా ఎరోటిక్ సీన్స్ అయితే ఉన్నాయంట, అంటే కొన్ని బోల్డ్ సీన్లు అయితే ఉన్నాయంట. కానీ ఎక్కడా కూడా న్యూడిటీ అయితే ఉండదని యాండ్రియా గారు అయితే చెప్పారు. మీరు ఇక్కడ చూసుకుంటే మిస్కిన్ గారు కూడా ఏం చెప్పారంటే, ఈ సినిమాకి ముందు ఆ న్యూడ్ సీన్స్ అయితే ఆయన అయితే రాసుకున్నారు కదా, ఒక లేడీ ఫోటోగ్రాఫర్ ద్వారా ఫోటో షూట్ కూడా యాండ్రియా గారికి అయితే చేశారంట. కానీ ఎప్పుడైతే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇవి గనక సినిమాలో ఉంటే యువత తప్పుదారి పట్టే అవకాశం కూడా ఉందని అయితే ఆయన అయితే ఆలోచించి ఆ న్యూడ్ సీన్స్ అయితే తీసేసి మరొకసారి ఈ సినిమా స్క్రిప్ట్ అయితే రీరైట్ అయితే మన డైరెక్టర్ మిస్కిన్ గారు అయితే రాసుకున్నారంట. కాబట్టి ఈ సినిమా అనుకున్న దానికంటే లేట్ అయితే అయ్యింది. ఇప్పుడైతే మార్చ్ లో అయితే ఈ సినిమా రిలీజ్ కి అయితే రెడీగా ఉంది. ఇంకా డైరెక్టర్ మిస్కిన్ గారి సినిమాలలో నా ఫేవరెట్ సినిమా ఏంటంటే విశాల్ గారి డిటెక్టివ్ సినిమా అనమాట. ఆ సినిమా కూడా ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి అయితే చూడండి. ఆ సినిమాలో ఉన్న ఫ్రేమ్లు అయితే ఒకసారి అయితే గమనించండి. మిస్కిన్ గారు ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనేది చెక్కినట్టయితే ఆయన అయితే స్క్రిప్ట్ స్టేజ్ లోనే రాసుకుని దాన్ని అయితే తర్వాత ఫిల్మ్ మేకింగ్ లో అయితే ఆయన అయితే చూపిస్తాడనమాట. నిజంగా ఫ్రేమింగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుంటది. ఇంక ఇప్పుడు ఈ పిశాచి 2 విషయానికి వస్తే ఖచ్చితంగా పిశాచి 1 సినిమా క్లైమాక్స్ ఏదైతే ఉందో అదే ఆ సినిమాకి హైలైట్ అనమాట. ఈ పిశాచి 2 సినిమా క్లైమాక్స్ కూడా అదే విధంగా అదే రకమైన ట్విస్ట్ తో అదే రకమైన ఎమోషనల్ కనెక్షన్ తో ఆడియన్స్ కి అయితే ఉంటదంట. కాబట్టి ఈ పిశాచి 2 సినిమా గురించి నేనైతే చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నా. థ్రిల్ కి థ్రిల్, ఎమోషన్ కి ఎమోషన్, అన్ని విధాలుగా ఈ పిశాచి 2 సినిమా అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. మిస్కిన్ గారికి కూడా ఇది మచ్ అవైటెడ్ సినిమా అనమాట. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆయన అయితే కొట్టాలి. మరి అదనమాట మ్యాటర్. మీలో ఎంతమందికి పిశాచి సినిమా ఫేవరెట్ కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.